అలా కాదు, మమ్మీని మమ్మీ అని, డాడీని డాడీ అని. అలా కాదు నాన్న. ఇప్పుడు నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, ఒకసారి అందరికి కుక్క ఎలా అరుస్తుందో ఒకసారి చెప్పు. కుక్క ఎలా అరుస్తుంది? ఎలా అరుస్తుంది? అదే కుక్క ఎలా అరుస్తుందో చెప్పు. నేనాగా కుక్క నాలా కాదు, కుక్క ఎలా అరుస్తుందో ఒకసారి వాళ్ళందరికీ కుక్క ఎలా అరుస్తుందో వినాలని ఉంది. వాళ్ళు విన్నారు, వాళ్ళు నువ్వు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నారు. ఒకసారి కుక్క ఎలా అరుస్తుంది? ఎక్కడ ఎక్కడ అంటే సరే, అమెరికాలో కుక్క ఎలా అరుస్తుంది? అదేంటి ఎవరికి వినబడట్లేదు? అమెరికాలో అరిస్తే ఎలా వినబడుతుంది? అమెరికాలో అరిస్తే ఎలా వినబడుతుంది? అమెరికాలో అరిస్తే ఎలా పడుతుంది కదా. సరే, హైదరాబాద్లో కుక్క ఎలా అరుస్తుంది? హైదరాబాద్లో కుక్క ఎలా? హైదరాబాద్లో ఆ రోజు అరుస్తుంది. అచ్చా, నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. హైదరాబాద్లో కుక్క ఆ రోజు అరుస్తుందా? సరే, మామూలుగా మనము చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదా నీకు? చంద్రబాబు నాయుడు గారు వచ్చా, నారా చంద్రబాబు నాయుడు. నీకు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పాలి కదా. సరే, నారా చంద్రబాబు నాయుడు గారిని బ్రిటిష్ హై కమిషన్ గారు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చెప్తారు కదా. చెప్పాను, చెప్పు. ఇప్పుడు వాళ్ళందరికీ ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారిని బ్రిటిష్ హై కమిషన్ ఎలా ప్రశ్నించిందో ఒకసారి వాళ్ళ ముందర చేసి చూపిస్తాం. సరే, ఇప్పుడు చేస్తే నీకేంటి అంటే నీకు మంచి చాక్లెట్ ఇస్తాను. నేను చాక్లెట్ తినను, నీకేం కావాలి? బనానా. సరే, బనానా ఇద్దాం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని బ్రిటిష్ హై కమిషన్ వాళ్ళు ఎలా ఇంటర్వ్యూ చేశారు? ఇప్పుడు నేను నారా చంద్రబాబు నాయుడు గారిని, నువ్వు బ్రిటిష్ హై కమిషన్ అనుకో, ఇంగ్లీష్లో మాట్లాడతాను. సరే, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఎంటర్ కాగానే బ్రిటిష్ హై కమిషన్లో ఎలా క్వశ్చన్స్ అడిగారు? హలో 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 ఒకటే కాదు, ఇంకా వేరే ఏదైనా మాట్లాడుతున్నావు కదా. సరే, నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళకి తెలియాలి. హలో హలో చెప్పండి, నాకు పాస్పోర్ట్ లేదు. నేను నాకు రేషన్ కార్డు ఉంది. ఇలా బొమ్మతో మిమిక్రీ చేయొచ్చండి. నాకు యాక్చువల్గా వేరే బొమ్మతో చేస్తాను. యాక్చువల్గా మంకీతో చేయడం ఇది కొత్త కాబట్టి ఇంకా మీ ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని ఐటమ్స్ మీ ముందు వినిపిస్తాను. మీ ముందు మళ్ళీ కాసేపు ఆగి మిమిక్రీ ప్రోగ్రామ్ చేస్తాను. అప్పటి వరకు కొన్ని ఐటమ్స్ మేము చూపించబోతున్నాను. ఓకే, థ్యాంక్స్ నాగరాజ్ గారు. నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు ఓకే అండి, రెడీ ఫర్ ద జోష్ అగైన్. టాలీవుడ్ డాన్సెస్. ఓకే, సో కాస్త హుషారుగా ఉండొచ్చు. సో మన ముందుకి టాలీవుడ్ డాన్స్ పర్ఫామ్ చేయడానికి వస్తుంది సౌమ్య. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. Sorry for that, there is a small change in the program. There are 3 little kids waiting for us, but they're going to sing for us. చిన్ని పిల్లలు ముగ్గురు ముందు పాడడానికి వచ్చారు. సో వీళ్ళ తర్వాత శ్రీ నిత్య is going to perform a dance.